కడప జిల్లా పొద్దుటూరు సుందరయ్య కాలనీ వాసులు నరక యాతన. మొంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఇప్పటికీ నీటిలోని కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. అధిక వర్షపాతంతో కాలనీ చుట్టూ నీరు నిల్వ ఉండటమే కాకుండా ఆ నీరు ఇళ్లలోకి చేరడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ నీటిలో విషపు పురుగులు తిరుగుతుండటంతో పిల్లలు పెద్దలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఒక పక్క చెబుతున్నా, పొద్దుటూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న సుందరయ్య కాలనీలో ఉన్న పరిస్థితులను చూసేందుకు ఏ ఒక్క అధికారి తొంగి చూడలేదంటూ అధికారుల అలసత్వం అర్థమవుతుంది. ఇప్పటికైనా కాలనీలోని నీటిని తొలగించి భవిష్యత్తులో కాల్వల నిర్మాణం చేపట్టి నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చేయాలని బాధితులు, అధికారులను సుందరయ్య కాలనీ వాసులు, స్థానిక నాయకులు వనం గంగాధర్ ప్రజలు మొరపెట్టుకున్నారు. నమస్కారం. కలెక్టర్ గారికి నమస్కారం. మాది సుందరయ్య కాలనీ, మాది పొద్దుటూరు జిల్లా మండలం. మేము బురద నీళ్ళల్లో 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. చాలా భారీ వర్షాల వల్ల ఇట్లా బురద నీళ్ళు వస్తానని ప్రతి ఒక్కరు చెప్పుకున్నా కూడా ఎవరు చూసిపోయేటోళ్ళు గానా అది నీళ్లు తొలగించడం అయితే జరగడం లే. ఎవరు చెప్పినా కూడా చేస్తామంటున్నారు గానా ఈ కాలువలు ఈ రోడ్లకు కాలువలే ఏమి లే, చూసిపోయేదే గానా చేస్తామంటున్నారు గానా అది ఏదైతే చేయడం లే. ఏమన్నంటే చేస్తాంలేమంటున్నారు, విడిచిపెడుతున్నారు. 14 సంవత్సరాలు ఇట్లా నీళ్లు వస్తానే ఉన్నాయి, వర్షాలు పడతానే ఉన్నాయి. ఈ బురద నీళ్ళలో ఇట్లనే ఉండాం. సన్న పిల్లలు ఉండారు, పాములు తేళ్లు తిరిగినా కూడా దాన్ని చంపుకుంటా దాన్ని చూసుకుంటా గుడిసెలలో నీళ్ళు అమ్మాయినా వస్తున్నాయి. బురద నీళ్ళలో పిల్లలు అన్నం చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 2 వారాల నుంచి ఈ నీళ్ళు అసలు తగ్గడం లేదు వర్షాల వల్ల. చిన్న పిల్లలు బాల్యంతలు ఉండారు, అందరు ఉండారు, ముసిలోళ్ళు ఉండారు, ముతుకోళ్ళు ఉండాము. ఈ బురద నీళ్ళలో తిరిగి పిల్లలకి ఎలర్జీ వల్ల దగ్గుపరిచాలు, జ్వరాలు, వేదులు, వాంతులు అవుతుంటాయి పిల్లల వల్ల. ఏ అధికారైనా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏమన్నంటే చేస్తాం పోండి అనే మాటే గాన ఓట్లప్పుడు మటుగా వచ్చి 10 మాటలు ఇళ్ళగారు చుట్టూ తిరుగుతుంటాను గాన ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపియండి, మీకు గుడిసెలు ఉన్నాయము, మీకు ఏది ఉన్నాం, మీకు ఉద్యోగాలు ఇస్తాము, ఎస్టీ వాళ్ళకు మీకు బాగా పరువు ఉంది, పేరుంది, చదువుకోండి అంటున్నారు గాన మాకు ఏదైతే చేయడం లే. ఏమన్నంటే చేస్తామనే మాట ఒక్క మాట అయితే సింపుల్ గా అయితే చెప్తున్నారు. దయచేసి కలెక్టర్ గారికి వినియోగించుకుంటాం. ఏమనగంటే ఎస్టీ మేము ఎరకల వాళ్ళం, ఎస్టీ వాళ్ళం, దయచేసి ఒక్క న్యాయం చేయండి కానీ ఏది ఆశించిన వాళ్ళం లేదు. మాకు ఏ ఉద్యోగాలు గాని, కాలువలు గాని, లైట్లు గాని ఏది లేవు. ఏమన్నా అడిగితే చేస్తామంటారు. ఏ అధికారి అయినా వచ్చి ప్రభుత్వాలు వస్తానే ఉన్నాయి, పోతున్నాయి, మారుతానే ఉండారు. కానీ మాకు ఏది ఎవరు ఏం చేసిందిలే. 14 సంవత్సరాలు మేము ఇక్కడ సంసారం చేయబడింది. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఈ బురద నీళ్లు పోయేదానికి అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు ఈ ఒక్క అవకాశాన్ని కల్పించండి. ఈ నీళ్ళు ఎట్టో తిరిగి పోయేటట్టుగా చూడండి. ఈ సన్నపిల్లలు ఉండారు, ముసిలోళ్ళు ఉండారు, ముతుకోలు సన్నపిల్లలకి అయితే కాళ్ళు పగిలి జ్వరాలు వచ్చి ఎంత అవస్థపడుతున్నాం, మేము ఎంత తిప్పలు పడుతున్నాము మీకు తెలియజేయకుండా చెప్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము. ఈ వర్షాలు పడినప్పుడు మాత్రం కాలువలు లేవు, ఈ నీళ్లు లేవు, మా రోడ్లు లేవు, చిన్న పిల్లలు, రాడ్లన్నీ డ్రైనేజ్ లేదు, ఈ రోడ్లలో నీళ్ళన్నీ ఎక్కువగా ఉన్నాయి. దయచేసి మాకు ఏదైనా ఇది పరిష్కారం చేయడం కోరుచున్నాం సార్. నీళ్ళు ఇటు సైడ్ మాకు రోడ్లు లేవు, అసలు ఇంతలోతు నీళ్లు ఉంటాయి సార్, ఎక్కువ వస్తాయి వాటరు. మెయిన్ రోడ్ లో వచ్చేదానికి రోడ్డు లేదు, బోర్డు లేదు, అసలు డ్రైనేజీ రోడ్లు కానీ లేవు సార్. ఇంతలోతు వాటర్ లోనే రావాల్సి వస్తుంది. నైట్ టైం అయితే పాములు ఇవన్నీ వస్తున్నాయి. కొద్దిగా దయచేసి మాకు ఏదైనా కొద్దిగా చూడండి సార్. ఈ విధంగా నా పేరు కళావతి సార్. మా ఇంట్లో నీళ్ళు అన్నీ ఉన్నాయి సార్, బోర్ చేసుకుని కూడా లేదు. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పుడు వానలు పడినప్పుడల్లా వస్తుంటాయి నీళ్ళు. ఇంట్లోకి ఎవరు పట్టించుకోవడం లేదు.
ఏ అధికారి గాడికి పోయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మా కాలువలు లేవు, రోడ్లు లేవు, ఏం లేవు సార్. దావ వచ్చే కూడా చెట్లు నిండా దావే కాండడం లే. దావ నడిచేకి కూడా కష్టంగా ఉంది పిల్లలకు. బో చేసుకుని నీకు కూడా లేదు మాకు. ఇంటి నిండా నీళ్ళే ఉన్నాయి. రోడ్లు లేవు, బో చచ్చిపోతున్నాం సార్. బో నీళ్ళు వండుకొని కూడా లేదు మాకు.